విశాఖలో మేయర్ పీఠం దక్కేది ఎవరికి? సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని వైసీపీ తిరిగి నిలబెట్టుకుంటుందా, లేక కూటమి ప్రణాళికతో తన ఖాతాలో వేసుకోబోతోందా? ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారుతోంది. తాము గెలుస్తామని వైసీపీ ఒకవైపు చెబుతుంటే ప్రశ్నే లేదు, ఈసారి పీఠం మాదే అంటోంది కూటమి సర్కార్. దీంతో ఇరుపక్షాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయట. దీంతో గ్రేటర్ విశాఖపీఠం ఫైట్ పీక్స్కు చేరుకుందట. ఇప్పుడు మేయర్ పీఠం కోసం కూటమి వైసీపీ నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. క్యాంపు పాలిటిక్స్లో స్పీడ్ పెంచేశారు. వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరు మీదుగా ఊటీకి తరలిస్తే అటు కూటమి కార్పొరేటర్లను ఏకంగా దేశం బోర్డరే దాటించేస్తున్నారట. అసలు గ్రేటర్ విశాఖలో ఏం జరుగుతోంది? లెటస్ వాచ్ ది స్టోరీ. విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వైసీపీ మధ్య ఫైట్ రోజురోజుకు తీవ్రమవుతోంది. పీఠాన్ని కాపాడుకోవడానికి వైసీపీ మేయర్ సీటు కోసం కూటమి తెగ ట్రై చేస్తున్నారు. ఏ వర్గం ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికి వారు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కూటమి నాయకులు ప్రస్తుతం మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లు గట్టు దాటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే విశాఖ మేయర్ పీఠం సొంతం చేసుకోవాలని టీడీపీ 4 దశాబ్దాల పైగా కలలు కంటోంది. దాంతో అధికారం ఉంది, జనసేన బీజేపీ మద్దతు కూడా కలిసి వస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా కలిసి వచ్చిన ఛాన్స్ను వాడుకుని మేయర్ కుర్చీని దక్కించుకోవాలని చూస్తోంది కూటమి. ఇప్పుడు చక్రం తిప్పకపోతే మరెప్పుడు అన్న చర్చ కూటమిలో సాగుతోంది. దీంతో గ్రేటర్ విశాఖలో క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడి మేయర్పై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో వైసీపీ తమ అనుకూలురైన కార్పొరేటర్లను ఇప్పటికే ఊటీకి తరలించారు. కూటమి కూడా తాము అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లను మలేషియాకు తరలించనున్నట్టు సమాచారం. మలేషియాలోని కానీ మరో దేశం కానీ క్యాంపు పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయా కార్పొరేటర్ల నుంచి టీడీపీ నాయకత్వం పాస్పోర్ట్లు సేకరించినట్టు సమాచారం. విశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు అందజేయడంతో రాజకీయం వేడెక్కింది. ఇరు వర్గాలు కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది త్వరలో తేలనుంది. విశాఖ కార్పొరేషన్లో 99 మంది కార్పొరేటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 97గా ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలుపుకుని మొత్తం 112 మంది ఉన్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన క్రమంలో కార్పొరేషన్లో అవిశ్వాసం నెగ్గాలంటే మొత్తం 75 మంది సభ్యులు ఉండాలి. విశాఖ కౌన్సిల్లో టీడీపీకి సొంతంగా 29 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారితో కలిపితే ఆ సంఖ్య 50 వరకు చేరింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ మద్దతుతో 60 దాటుతుంది. జనసేన బీజేపీ బలం మరో 10 నుంచి 12 వరకు ఉంటుంది. అంటే 75 మంది సభ్యుల మద్దతును కూటమి చాలా దగ్గరగా ఉంది. వైసీపీ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే మేయర్ మీద అవిశ్వాసం నెగ్గుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ కూడా తగ్గడం లేదు. అక్కడే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే తమకు అనుకూలురైన కార్పొరేటర్లను వైసీపీ ఊటీ, బెంగళూరుకు తరలించింది. కూటమి కూడా కార్పొరేటర్లను మలేషియా లేదా ఇంకో దేశానికి తరలిస్తారని సమాచారం. వారి నుంచి ఇప్పటికే పాస్పోర్ట్లు సేకరించారని చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి ఇంకా తేదీ ఖరారు చేయలేదు. ఈలోగా తమ కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో ఇరు పార్టీలు పడ్డాయి. ఈ పరిణామాలతో విశాఖ రాజకీయాలు హీటెక్కాయి. కూటమి అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తప్పేలా లేదు. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్పై కూటమి పట్టు సాధిస్తుంది. మరోవైపు వైసీపీ తన వ్యూహంతో అవిశ్వాసాన్ని విఫలం చేస్తే కూటమికిది
రాజకీయంగా చేదు అనుభవం అవుతుంది. ప్రస్తుతం రెండు వర్గాలు కార్పొరేటర్లను కాపాడుకోవడానికి, ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది త్వరలో తేలనుంది.